నీ కెరియర్ లో ఫస్ట్ డే ఇది. నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ కి ఎంటర్ అవుతావు. నీ ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇది. నీకు మంత్లీ 12,000 రూపీస్ స్టైపెండ్ ఇస్తున్నారు. నువ్వు వర్క్ చేసుకోవడానికి కంపెనీ నీకు ఒక పాతబడిన స్లో ల్యాప్టాప్ ఇస్తుంది. అండ్ నీతో పాటు నీ బెంచ్ మీద ఇంకో ముగ్గురు ఇంటర్న్స్ కూర్చుని ఉంటారు. ఇది నీ కెరియర్ లోపల స్టార్టింగ్ పాయింట్, ద ఫస్ట్ డే. ఇప్పుడు నీ లైఫ్ ని ఒక కొన్ని ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసుకుంటే, ఒక పెద్ద 25 ఫ్లోర్స్ ఆఫీస్ బిల్డింగ్, దాంట్లో కార్నర్ రూమ్ నీది. అంటే విండో నుంచి బయటకు చూస్తే ఎంటైర్ సిటీ మొత్తం కనిపించే ప్రీమియం వ్యూ ఉంటుంది. నీ ఆర్డర్స్ కోసం ఒక 400 మంది సీనియర్ ఇంజనీర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. నీ డైలీ క్యాలెండర్ మెయింటైన్ చేయడానికి, నీ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడానికి నీకు పర్సనల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఒక 3-4 ఇయర్స్ ముందే నీ సాలరీ ఆల్రెడీ 1 crore per year దాటేసింది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నువ్వు సాలరీ లెక్క పెట్టడం కూడా ఆపేసావు. ఇదంతా వినడానికి ఎంత బాగుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, నీ ఫస్ట్ డే ఆఫ్ యువర్ కెరియర్ నుంచి ది హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్ వరకు అసలు జర్నీ ఎలా ఉంటుంది, సాలరీస్ ఎలా ఉంటుంది, నువ్వు గ్రో అయ్యే కొద్దీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ ఆఫీస్ వాళ్ళు నిన్ను ఎలా చూస్తారు, అసలు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు, ఇవన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ విజువలైజ్ చేస్తూ వద్దాం. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ యూట్యూబ్ లో హైప్ అనే ఫీచర్ ఉంటుంది. సో వీడియోని హైప్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి. మన టార్గెట్ వచ్చేసి 2 lakh హైప్ పాయింట్స్. ఎలా అయినా కానీ ఈ 2 lakh పాయింట్స్ హిట్ చేద్దాం మనం. ఫస్ట్ లెవెల్ వచ్చేసి నీ ఫస్ట్ ఇంటర్న్షిప్. ఇక్కడ నీ స్టైపెండ్ 12,000 రూపీస్ పర్ మంత్. నీకు సెపరేట్ టేబుల్ ఏమి ఇవ్వరు, ఒక షేర్డ్ డెస్క్ ఉంటుంది. అదే డెస్క్ మీద నీతో పాటు వేరే ఇంటర్న్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. నీకు ఇచ్చిన ల్యాప్టాప్ కంపెనీ ఒక పాత మోడల్ ల్యాప్టాప్ ఇస్తుంది. స్లో ఉంటుంది కానీ ఇంటర్న్షిప్ కి తగ్గ పని చేసుకోవచ్చు. ఈ స్టేజ్ లో కుదిరినంత వరకు డబ్బులు సేవ్ చేసుకోవడానికి నువ్వు బస్సే యూజ్ చేస్తావు. అండ్ మాక్సిమం ఆటోస్ అవాయిడ్ చేస్తావు. చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి, తక్కువ డిస్టెన్స్ ఉంది అంటే నడవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తావు. ఎందుకంటే ఎలాగో అలా ఆ స్టైపెండ్ ని కాపాడుకుంటూ రావాలి కాబట్టి. నీ ఆఫీస్ వర్క్ చాలా సింపుల్ అయినా గానీ నీకు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. నీకు ఇచ్చే ప్రతి ఒక్క టికెట్, నువ్వు రాసే ప్రతి లైన్ ఆఫ్ కోడ్ ఒక సీనియర్ రివ్యూ చేస్తున్నాడంటే, నువ్వు రాసే కోడ్ ని నిజంగానే ఒక కస్టమర్ రేపు యూజ్ చేస్తాడు అంటే వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ స్టేజ్ లో ఆఫీస్ లో ఎవరితో మాట్లాడాలన్నా కొంచెం నర్వస్ గా ఫీల్ అవడం, సీనియర్స్ ఏమని చెప్తున్నప్పుడు అర్థం కాకపోయినా కూడా అర్థమైతే తలకాయ ఊపడం, ఇవంతా కూడా కామన్. సో ఇలా చూస్తూ చూస్తూ నీ ఇంటర్న్షిప్ అయిపోతుంది. ఇంటర్న్షిప్ అయిపోగానే నీ నెక్స్ట్ లెవెల్ కి ఎంటర్ అవుతావు. అదే ఒక ఫుల్ టైమ్ జాబ్. లెవెల్ 2 ఫ్రెషర్ స్టేజ్ ఇది. ఈ స్టేజ్ లో నీకు ఫస్ట్ టైం ఒక ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ఆఫర్ లెటర్ వస్తుంది. ఆ ఆఫర్ లెటర్ ఇంట్లో అందరికీ చూపిస్తావు. నీకు ఫస్ట్ టైం సాలరీ క్రెడిట్ అయినప్పుడు ఆ సాలరీ స్క్రీన్ షాట్ తీసుకుని ప్రౌడ్ గా స్టేటస్ పెట్టుకుంటావు, మై ఫస్ట్ ఎర్న్డ్ ఇన్కమ్ అని. ఫస్ట్ టైం సొసైటీ నేను ఒక స్టూడెంట్ లా కాకుండా ఒక ప్రాపర్ వర్కింగ్ ప్రొఫెషనల్ లాగా చూస్తారు. నీకు డెసిగ్నేషన్ కూడా ఉంటుంది, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. మీ ఆఫీస్ కి ఒక క్యాఫెటీరియా ఉంటుంది, కింద పెద్ద పార్క్ ఉంటుంది. ఇలాంటి స్టేజ్ లో నువ్వు స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ పెట్టుకోవాలంటే డెలివరీ ఫీజు ఎంత అని క్యాల్కులేట్ చేసుకోకుండా పెట్టుకునే అంత ఫ్రీడమ్ వస్తుంది. అండ్ మంత్ ఎండ్ అయ్యేసరికి ఇంట్లో చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తావు. ఇంటికి కొంచెం డబ్బులు పంపించడం, ఎలక్ట్రిసిటీ బిల్ నువ్వు పే చేయడము, మమ్మీకి డాడీకి ఫోన్ రీఛార్జ్ చేయడము, ఇవన్నీ చిన్న చిన్నవైనా గానీ ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ నువ్వు మీ పేరెంట్స్ టేక్ కేర్ చేస్తున్నావు. వర్క్ విషయంలో చూసుకుంటే నీకు కంపెనీ ఇంటర్నల్ డాష్ బోర్డ్ ఇస్తుంది. ఆ డాష్ బోర్డ్ లోపల ఎవ్రీ డే కొత్త కొత్త టికెట్స్ వస్తూ ఉంటాయి. ఆ టికెట్ రిజాల్వ్ చేసి టెస్ట్ కేసెస్ రాసి రివ్యూకి పంపిస్తావు. ఈ స్టేజ్ లో కూడా నీ కోడ్ ని ఒక సీనియర్ ఇంజనీర్ రివ్యూ చేసి ముందుకు పంపిస్తాడు. ఇలా వర్క్ చేస్తూ కొన్ని మంత్స్ అయిన తర్వాత కొత్తగా జాయిన్ అయిన ఇంటర్న్ నీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు హెసిటేషన్ లేకుండా ఫస్ట్ టైం కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్తావు. అప్పుడు నీకు అర్థమవుతుంది నీకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అనేది ఆన్ పేపరే కాకుండా ఇన్ రియాలిటీలో కూడా బిల్డ్ అవుతుందని. ఇలా చూస్తూ చూస్తూ 2 to 3 years ఈజీగా అయిపోతాయి. ఈ 2 to 3 years అయిపోయిన తర్వాత నువ్వు నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కెరియర్ కి వెళ్తావు. అదే ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీ కెరియర్ లో లెవెల్ 3 కి వచ్చేసరికి ఒక సీనియర్ ఇంజనీర్ గా నీకు ఇయర్లీ 14 to 16 lakhs per annum వస్తాయి. అంటే ప్రాపర్ గా మంత్ కి ₹1,00,000 వస్తాయి. ఫర్ ద ఫస్ట్ టైం మంత్లీ రూపాయి టు రూపాయి లెక్క పెట్టుకోకుండా యాక్చువల్ గా ఫ్రీడమ్ గా బతకచ్చు అనిపిస్తుంది నీకు. ఆఫీస్ లో నీకంటూ ఒక సెపరేట్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద నీకు కావాల్సిన కాన్ఫిగరేషన్ తో ఉన్న కంప్యూటర్, దాంతో పాటు డ్యూయల్ మానిటర్ సెటప్. ఆఫీస్ మొత్తంలో చాలా తక్కువ మంది ప్రోగ్రామర్స్ కి లగ్జరీ ఉంటుంది. ఈ స్టేజ్ లో నువ్వు కాలేజ్ ఉన్నంత వరకు నీ డ్రీమ్ బైక్ ఏదైతే ఉంటుందో ఆ డ్రీమ్ బైక్ కొనుక్కుంటావు. ఎప్పుడైనా వర్క్ మీద గానీ, ఫ్యామిలీ ఈవెంట్స్ కి గానీ వేరే సిటీస్ కి వాటికి ట్రావెల్ చేయాల్సి వస్తే బస్సు కాకుండా ఫ్లైట్స్ ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేస్తావు. వర్క్ విషయం చూసుకుంటే ఈ స్టేజ్ లో నీకు చెప్పే వాళ్ళు పెద్ద గేమ్ ఉండరు. ఇన్స్టెడ్ మీ మేనేజర్ నీకు కంప్లీట్ ప్రాజెక్ట్ ని చేతిలో పెట్టేసి ఆ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ మెయింటెనెన్స్ అంతా కూడా నీ చేతిలో పెట్టేస్తాడు. ఈ స్టేజ్ లో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న టాస్క్ ఉన్నాయి అంటే వాటి మీద టికెట్స్ క్రియేట్ చేసి నువ్వు నీ జూనియర్ ఇంజనీర్స్ కి అసైన్ చేయడం స్టార్ట్ చేస్తావు. బయట పర్సనల్ లైఫ్ గురించి చూసుకుంటే సేవింగ్స్ అని, టాక్స్ ప్లానింగ్ అని, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు కొత్త ఇల్లు ఉందామంటే దానికి లోన్ ప్రిపరేషన్ అని, ఇలా సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ అడల్ట్ లా ఉంటావు. కానీ మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్సిషన్ అయితే ఉంటుందో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అసలు నీకు ఇచ్చే రూమ్ గానీ, నీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ గానీ ఇవన్నీ కంప్లీట్ గా మారిపోతాయి. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు
నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక AI ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా AI ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు AI మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి AI నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు IT డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ AI సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ AI రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. లెవెల్ 4 టెక్ లీడ్. నీ కెరియర్ లో ఈ స్టేజ్ కి వచ్చేసరికి ఆల్రెడీ 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకుని 35-36 LPA డిమాండ్ చేసేంత స్టేజ్ కి వచ్చేస్తావు. ఇంకా ఈ స్టేజ్ లో మీ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగే క్వశ్చన్ కి ధైర్యం చేయరు. సింపుల్ గా నువ్వు ఏం చేస్తున్నావు అది వేరే వాళ్ళకి చెప్పుకుంటారు. ఈ స్టేజ్ లో నీ లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాపర్ మంచి కార్ వెళ్ళడం స్టార్ట్ చేస్తావు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హెసిటేషన్ లేకుండా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడము, ఇయర్లీ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేయడము, అండ్ కంపెనీ పని మీద ఆఫ్ సైడ్ ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈ స్టేజ్ లో ఎవాల్యుయేట్ చేసేది ఇంకా నీ కోడ్ క్వాలిటీ మీద కాదు, నువ్వు తీసుకునే డెసిషన్స్ మీద. నువ్వు డే అండ్ డే అవుట్ ప్రోడక్ట్ మేనేజర్స్ తో మాట్లాడుతుంటావు. నెక్స్ట్ వచ్చే ప్రొడక్ట్స్ కి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ హ్యాండిల్ చేయాలి అంటే ఎలాంటి సిస్టమ్స్ డిజైన్ చేయాలి. నీ దగ్గరికి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిజైన్ డాక్యుమెంట్స్ తో పాటు వస్తే వాటిని అంతా రివ్యూ చేసి వాటి మీద ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ మీద ఆ ఇంజనీరింగ్ టీమ్ అంతా కూడా నెక్స్ట్ 1.5 months స్పెండ్ చేస్తారు వర్క్ చేయడానికి. ఈ స్టేజ్ కి వచ్చేసరికి లాస్ట్ 8-9 years గా నువ్వు వర్క్ చేసినప్పుడు నువ్వు రాసిన కోడ్ గానీ, నువ్వు షిప్ చేసిన ప్రొడక్ట్స్ గానీ, వాటిలో ఎలాంటి సిస్టమ్స్ వాడారు, వాటిలో ఎలాంటి డేటాబేసెస్ వాడారు, వాటిలో ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉంది, ఇవన్నిటికున్న నాలెడ్జ్ ఏదవుతుందో అదే నాలెడ్జ్ నీకు ఈ స్టేజ్ లో హెల్ప్ అవుతుంది. అండ్ ఈ స్టేజ్ లో పర్సనల్ లైఫ్ చూసుకుంటే ప్రాపర్ 2 BHK ఇల్లు, ఫ్యామిలీ అంతా కూడా ఫుల్లీ వెల్ సెటిల్డ్. దాంతో పాటు ఇంట్లో కుకింగ్ కి, క్లీనింగ్ కి సెపరేట్ గా పని వాళ్ళు ఉంటారు. ఎవ్రీ వీక్ 4 to 5 times ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని, ఫ్రెండ్స్ తో గ్యాదరింగ్స్ అని, టీమ్ డిన్నర్స్ అని, ఎవ్రీ డే ఒక 3-star 5-star రెస్టారెంట్ డిన్నర్ చేయడం కంప్లీట్ గా అలవాటు అయిపోతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేసరికి నీ వెల్త్ అనేది ఓన్లీ నీ శాలరీ బట్టి కాకుండా ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యాక్టర్ వల్ల గ్రో అవుతుంది. అదే లెవెల్ 5 ఇంజనీరింగ్ మేనేజర్. ఈ స్టేజ్ కి వచ్చేసరికి నీ శాలరీ ఆల్మోస్ట్ 70 lakhs per annum ఉంటుంది. అండ్ దీంతో పాటు నీ కింద 2 to 3 ప్రొడక్ట్ టీమ్స్ ఉంటాయి. నీ ఆఫీస్ వర్క్ చూసుకుంటే పొద్దు నుంచి మీటింగ్స్ కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ నడుస్తూనే ఉంటాయి. నీ వర్క్ అంతా కూడా ఒక టీమ్ ది పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయడము, కంపెనీ డైరెక్టర్స్ తో కూర్చుని ఒక ప్రొడక్ట్ రోడ్ మ్యాప్ ప్లాన్ చేయడము, అండ్ నీ కిందున్న ప్రొడక్ట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీమ్స్ గ్రోత్ గానీ, హ్యాపీనెస్ గానీ, అవుట్పుట్ గానీ ఇవన్నీ కూడా నీ రెస్పాన్సిబిలిటీ అవుతాయి. ఇక్కడ ఉన్న మోస్ట్ స్ట్రేంజ్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ స్టేజ్ లో నువ్వు ఆల్మోస్ట్ కోడింగ్ చేయనే చేయవు. ఇక్కడ నీ అవుట్పుట్ అంతా కూడా నీ టీమ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయో దాన్ని బట్టి నేను మెజర్ చేస్తారు. బట్ ఈ స్టేజ్ లో వచ్చే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ESOPs, ఆల్సో కాల్డ్ యాజ్ స్టాక్స్. కంపెనీ నీకు ఫస్ట్ టైం షేర్స్ అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే కంపెనీ రేపు పబ్లిక్ అయినా కూడా, లేదంటే ఇంకో కంపెనీ ఈ కంపెనీని కొనుక్కుంటే కూడా ఈ షేర్స్ అనేవి ఈజీగా మల్టిపుల్ క్రోర్స్ ఆఫ్ వాల్యూ ఉంటాయి. ఈ స్టేజ్ లో కంపెనీలో ఉన్న వేరే డైరెక్టర్స్ తోటి కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, కంపెనీ టెక్నాలజీ మీద, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ మీద అవసరం ఉన్న మీటింగ్స్ కూడా అటెండ్ అవడం స్టార్ట్ చేస్తావు. అండ్ ఈ స్టేజ్ లో నువ్వు ఆఫీస్ లో మాట్లాడుతున్నప్పుడు నీ ఎదురుగా ఒక 3 interns కూర్చుని నువ్వు చెప్పేది అర్థం కాకపోయినా కూడా తలకాయ అట్లా ఆడిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి ఓన్లీ 5% ఆఫ్ ద ఇంజనీర్స్ మాత్రమే వెళ్తారు. అంటే లెవెల్ 5 కి ఒక 100 మంది రీచ్ అయ్యారంటే ఓన్లీ 5 మాత్రమే లెవెల్ 6 కి వెళ్తారు. అదే లెవెల్ 6 డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ స్టేజ్ కి వచ్చేసరికి ఫస్ట్ టైం నీ శాలరీ 1.2 crores ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నీ పేరు మీద ఇయర్లీ more than 1 crore rupees కంపెనీ నీకు ఇస్తుంది. ఈ స్టేజ్ లో నీకు ప్రాపర్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఆఫీస్ ఇస్తారు.
అంటే కంప్లీట్ గ్లాస్ విండోస్ తోటి బయట చూడగానే ఒక మంచి సిటీ వ్యూ కనపడేలాగా. ఈ స్టేజ్ లో నువ్వు మల్టిపుల్ మేనేజర్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటావు. ఆ మేనేజర్స్ వాళ్ళ టీమ్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. కంపెనీకి వచ్చే ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్ లో కూడా ఎలాంటి టెక్నాలజీ వాడాలి, ఆ ప్రాజెక్ట్ కి ఎంత మందిని హైర్ చేయాలి, ఓవరాల్ గా కంపెనీ వదిలేసి ఎంత మంది వెళ్ళిపోయారు వాళ్ళని ఎలా రీప్లేస్ చేయాలి, అండ్ ఒక ప్రాజెక్ట్ కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయాలి, ఇవన్నీ కూడా డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు. ఈ డెసిషన్స్ అన్ని తీసుకుని ఎవ్రీ మండే CEO తోటి CTO తోటి నీకు ప్రాపర్ మీటింగ్ ఉంటుంది. ఈ స్టేజ్ కి వచ్చేసరికి నువ్వు నీ ఆఫీస్ నుంచి పని చేయడమే తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీక్ మన కంపెనీకి ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్ కి ట్రావెల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సింగపూర్, లండన్, శాన్ ఫ్రాన్సిస్కో, ఇలా ఎవ్రీ వీక్ ఒక్కో కంట్రీ తిరుగుతూ కంపెనీ బోర్డ్ మీటింగ్స్ లో టోటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ని రిప్రజెంట్ చేస్తావు. అదే పర్సనల్ లైఫ్ చూసుకుంటే ఒక ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి విల్లా, దాంట్లో ఒక మంచి పూల్, నీ పిల్లలకి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్, దీంతో పాటు మల్టిపుల్ ప్రీమియం కార్స్. అండ్ ఈ స్టేజ్ లో నీ ఫైనాన్సెస్ అన్ని మేనేజ్ చేయడానికి నీకు సెపరేట్ ఫైనాన్షియల్ టీమే ఉంటుంది. ఒక సెపరేట్ CA, సెపరేట్ అకౌంట్ మేనేజర్, సెపరేట్ వెల్త్ మేనేజర్. ఎందుకంటే దీని తర్వాత ఉన్నది లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్, విచ్ ఇస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఆల్సో కాల్డ్ యాజ్ CTO. నువ్వు ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఇంపార్టెంట్ అయిపోతావు అంటే నార్మల్ పీపుల్ కి నీ అపాయింట్మెంట్ దొరకడమే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. ఈ స్టేజ్ లో నీ శాలరీ గురించి నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన పనే ఉండదు. నువ్వు వర్క్ చేసే కొద్దీ ఎవ్రీ ఇయర్ మల్టిపుల్ క్రోర్స్ నీ బ్యాంక్ లో పడుతూనే ఉంటాయి. ఈ స్టేజ్ లో నీ కంపెనీ గ్రో అవ్వాలంటే, కాంపిటీటర్స్ కంటే ముందు ఉండాలంటే, నెక్స్ట్ 5 to 7 years ప్రాపర్ ప్రాఫిట్స్ మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి టెక్నాలజీ వాడాలి, ఈ అడ్వైస్ కోసం నీకు CEO డైరెక్ట్ కాల్ చేస్తూ ఉంటాడు. ఈ స్టేజ్ లో నువ్వు మీ కంపెనీ CEO తో కూర్చుని కంపెనీ బోర్డ్ మీటింగ్స్ లో ఇన్వెస్టర్స్ తోటి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నీ కంపెనీకి వచ్చేలాగా నెగోషియేట్ చేస్తావు. నీ ఒక్క డెసిషన్ మీద నీ ఎంటైర్ కంపెనీ నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తుంది, ఆ ప్రోడక్ట్ ఎప్పుడు లాంచ్ చేస్తుంది, అండ్ దాంతో ఎంత రెవెన్యూ ఎర్న్ చేస్తుంది, ఇవన్నీ కూడా నీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ స్టేజ్ లో నువ్వు ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా ఫ్లైట్ లో కంప్లీట్ గా బిజినెస్ క్లాస్ లో మాత్రమే ట్రావెల్ చేస్తావు. అండ్ ఎక్కడ ల్యాండ్ అయినా కూడా ఓన్లీ 5-star హోటల్స్ లో మాత్రమే ఉంటావు. ఈ స్టేజ్ కి వచ్చేసరికి ఎంటైర్ వరల్డ్ లో టాప్ 0.5% ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ నువ్వు ఒకటి అవుతావు. అండ్ అదే ఇండియాలో చూసుకుంటే టాప్ 0.3% ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ నువ్వు ఒకటి అవుతావు. ఇదంతా అయిపోయేసరికి నువ్వు పెద్ద బంగ్లాలో కూర్చున్నప్పుడు, నీ కిచెన్ లో నీ కోసం ఒక షెఫ్ వండుతున్నప్పుడు, ఆ ఎంటైర్ బంగ్లాలో మల్టిపుల్ క్లీనర్స్ ఇల్లంతా క్లీన్ చేస్తున్నప్పుడు, కింద నీ కోసం ఒక డ్రైవర్ కార్ తో వెయిట్ చేస్తున్నప్పుడు, అండ్ నీ షోల్డర్స్ మీద ఎంటైర్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, ఒక్కసారి నీ ఫస్ట్ డే ఆఫ్ యర్ కెరీర్ గురించి ఆలోచించు. ఒక ఇంటర్న్ గా స్టార్ట్ చేసి మంత్లీ 12,000 రూపీస్ స్టైపెండ్ తో, ఒక పాత మోడల్ ల్యాప్టాప్ తో, ఒక బెంచ్ మీద ముగ్గురు వేరే ఇంటర్న్స్ తో కూర్చుని వర్క్ చేసిన రోజుల నుంచి ఈ రోజు ఒక కంపెనీ CTO దాకా వచ్చాం. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నీ గోల్ ఏ లెవెల్ దాకా వద్దామనుందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. అండ్ దాంతో పాటు వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసాను అని ఒక చిన్న కామెంట్ పెట్టు. ఇట్ మేక్స్ మీ రియలీ హ్యాపీ. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకో. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.